నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం, గ్రామీణాభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఉంటాయి. అయితే ఆ నిధులు సరిగ్గా ఖర్చు కాకపోతే అధికారుల అలసత్వం వల్ల, లేకపోతే అవి నిరుపయోగంగా ఉండి అక్కడే నష్టపోతూ ఉంటాయంటూ కూడా చాలామంది చెప్తా ఉంటారు. నష్టపోయేది ఎవరంటూ కూడా ఖచ్చితంగా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ వాస్తవంగా ఖచ్చితంగా సామాన్య ప్రజలే నష్టపోతారు. సరిగ్గా తెలంగాణలో ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి 800 కోట్ల భారీ నిధులు ఖర్చు కాకుండా ఏకంగా 4 కీలక శాఖల బ్యాంక్ ఖాతాల్లోనే ములుగుతున్నాయి. అసలు ఈ నిధులు ఎందుకు ఖర్చు కాలేదు? దీనివల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటి? కేంద్ర ప్రభుత్వం విధించిన కొత్త షరతులు ఏమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 ముఖ్యమైన కమిషనరేట్లు వాటి పనితీరుపై ప్రస్తుతం ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, అలాగే పశు సంవర్ధక శాఖ. ఈ 4 కీలక రంగాలు ప్రజలతో అత్యంత ప్రత్యక్ష సంబంధం ఉన్నవి. ఈ శాఖల పరిధిలోని పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా అధికారులు తమ ఖాతాలోనే పెట్టుకోవడంపై సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు నిధులు వాడకుండా ఈ 4 శాఖలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆలస్యం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రయోజిత పథకాలు ఏవైతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి. ఈ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిసి నిధులు సమకూరుస్తాయి. ఒక్కో పథకానికి కేంద్ర రాష్ట్ర వాటాలు వేరువేరు నిష్పత్తుల్లో ఉంటాయి. అయితే కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రం తన వాటా నిధులను ముందుగా ఖర్చు చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఆన్లైన్లో సమాచారం అప్లోడ్ చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను రాష్ట్ర నిధులకు విడుదల చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ హెచ్ఓడీలకు నిధులు అంది 5-6 నెలలు గడుస్తున్న రూపాయి కూడా ఖర్చు చేయడం పోయి చాలా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా సుమారు 800 కోట్ల భారీ మొత్తం హెచ్ఓడీల అకౌంట్లోనే నిరుపయోగంగా ఉండిపోయింది. గత కొన్ని నెలలుగా ఆయా శాఖల మంత్రులు సైతం సమీక్షలు నిర్వహించి ఈ నిధులను త్వరగా ఖర్చు చేయండి, ప్రజలకు ఫలాలు అందించండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ అధికారులు మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారే తప్ప క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసి నిధులను వినియోగించలేకపోయారు. ప్రజాధనం ఇలా ఖాతాలోనే ఉండిపోవడాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఆర్థిక శాఖ ఈ వ్యవహారాన్ని నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు దగ్గరికి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సీఎస్ సదరు 4 శాఖల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిధులున్నా ఎందుకు ఖర్చు చేయలేదో వెంటనే లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని గట్టిగా ఆదేశించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుందో తెలుసుకోవాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలించాలి. గతంలో కేంద్ర ప్రయోజిత పథకాల కోసం కేంద్రం పంపిన నిధులను ఇతర అవసరాలకు లేదా ఇతర పథకాలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని శాఖల్లో కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు చేసి రాష్ట్రం ఇవ్వాల్సిన వాటాను విడుదల చేయలేదు. పైగా ఆ నిధులకు సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు కూడా కేంద్రానికి సమర్పించలేదు. ఈ నిధుల మళ్లింపు చర్యల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరికొత్త కఠినమైన షరతులను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్రం విధించిన కొత్త నిబంధనల ప్రకారం గత 4-5 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన వాటాను ఇతర అవసరాలకు వాడేసుకున్న నిధులను తిరిగి ఆయా శాఖల ఖాతాలోకి బదిలీ చేయాలి. ఆ నిధులను పూర్తిగా ఖర్చు చేసి యూసీలు సమర్పిస్తేనే కొత్త పథకాలకు సంబంధించి కొత్త నిధులను విడుదల చేస్తామని కేంద్రం తెగేసి చెప్పింది. దాంతో కొత్త కేంద్ర నిధులు రావాలంటే పాత బాకీ తీర్చాక తప్ప డబ్బు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ 4 శాఖలకు సంబంధించినటువంటి 800 కోట్లను ఆయా హెచ్ఓడీల బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా అధికారులు మళ్ళీ అసలు లెక్క చేయకుండా, నిధులను ఖర్చు చేయకుండా ఎందుకు నామమాత్రంగా పనిచేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా రావాల్సినటువంటి కేంద్ర నిధులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ప్రభుత్వం ఈ అలసత్వంపై కఠిన చర్యలకు సిద్ధమవుతా ఉంది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు నిధులను రాబట్టేటువంటి ప్రయత్నంలో ఈ హెచ్ఓడీలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ని ఖర్చు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ని ఖర్చు చేసి ఇక్కడ కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటాను తీసుకుంటారో లేదో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.